ఆటో కార్మికులకి ఏంటి బతకడం చాలా కష్టమైపోతుందన్న. ఏంటి ఈ కేసులు అంటే ఆటోలు తిప్పడం కష్టం. నెలకు 10,000 కిస్తీలు కట్టాలి, ఇంటెద్దలు కట్టుకోవాలి, భార్య పిల్లలను బతికించాలి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. పెట్టాలన్నా భయం వేస్తుంది. కొంతమంది వేరే జిల్లాలు కూడా వెళ్ళిపోయేవాళ్ళం ఇక్కడ నుంచి కిరాయిలు వస్తే పట్టుకొట్టు కోసం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇప్పుడు వేరే జిల్లాలు వెళ్ళటానికి కూడా కుదరదానని చెప్తున్నారు. ఇప్పుడు రేపు 5వ తారీఖు నుంచి అని అంటున్నారు. మరి అది ఎంత నిజం ఉంటుందనేది తెలదు. ఆటో కార్మికులను చూసి చూడనట్టుగా ఉంటే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లా అది పరిస్థితి. మరి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొస్తున్నారు. అది ఉచిత బస్సు అయితే ఆటో కార్మికులు పట్టుకొట్టేసినట్టే కదా. ఆటో కార్మికులు పట్టుకొట్టేసినట్టే. ఎవరు ఎక్కుతారు, ఎవరు అక్కరు. రోజు కనీసం 1000 రూపాయలు తోలుతానికి కూడా కష్టం అవుతుంది. 400-500 తోలుతాను నేను. 400-500 ఇప్పుడు కాల్ షీట్ లేకపోతే 1000 రూపాయలు అంత అంటున్నారు. ఏంటి చాలా ఇబ్బందులు అవుతుంది. 3 నెలలు 4 నెలల నుంచి ఇంటెద్దులే కట్టట్లా. బండి జరగక రోజు 400-500 తోలితే ఇంటి ఖర్చులకే సరిపోతున్నాను. నేను బండి కిస్తులు ఏం వెళ్తాం. బండి కిస్తులు కట్టకపోతే పైన ఎత్తుకెళ్తా అంటున్నారు, వచ్చి బెదిరిస్తున్నారు. అదే పరిస్థితి. మరి మహిళలు మాకు ఉచితంగా బస్సులు వస్తున్నాయి కదా అంటున్నారు కదా. మరి వాళ్ళకు మహిళలకు ఉచిత బస్సు అంటే మరి ఆటో కార్మికులు మరి ఇబ్బందులే కదన్నా. ఇల్లు ఏం గడిచిద్దాక 10,000 కిస్తీలు కట్టాలి, ఇంటెద్దులు కట్టుకోవాలి, కాలేజీ పిల్లల్ని చదివించుకోవాలి. అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు రోజు 400-500 తోలుతాను కానీ కష్టమైపోతుంది. మరి గత ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చేవారు. అన్న తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, తీసుకోలేని వాళ్ళు తీసుకోవాలి. నేనైతే తీసుకోలే. జగన్ గారి ప్రభుత్వంలో నేను 5 సంవత్సరాలు కూడా ఏం తీసుకోలే. అట్లా నేను కాగితాలు పెడితేనే వస్తాయి. అదే పరిస్థితి. ఇప్పుడు ఏమంటారు, ఓవరాల్గా మీకు ఉచిత బస్సులు వద్దంటారు? ఉచిత బస్సులు వద్దు ఒకటి. తర్వాత మనం బతకడం కష్టమైపోతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. నరకం పడుతున్నాం. దీనివల్ల ఆటో కార్మికులు చాలామంది చచ్చిపోయారు ఆత్మహత్యలు చేసుకొని. ఇల్లు గడవక. గతంలో ఎలా ఉండేది? గత ప్రభుత్వంలో కేసులు ఏమైనా రాసేవాళ్ళ? గతంలో ఏం రాయలేదన్న. చూసి చూడనట్టుగా వదిలేసేవాళ్ళు పోలీసు వారు. ఇప్పుడు రేపు 5వ తారీఖు నుంచి చాలా ఇదిగా ఉందని అంటున్నారు పోలీసులు. వేరే జిల్లాలు కూడా వెళ్ళటా కుదరదు అన్నారు. వేరే జిల్లా అంటే ఇప్పుడు జగ్గైపేట, గోదావరి వెళ్ళేవాళ్ళు అంతకుముందు కిరాయికి వస్తుంది. మరి పట్టుకోడు కోసం వెళ్ళరు కదన్న. ఇప్పుడు కిరాయికి వెళ్ళకపోతే మా ఇప్పుడు బండి ఎత్తేనే గడిచిద్ది. లేకపోతే ఇంటికాడ ఉంటే గడవదు. మాకు ఆ రోజు పరిస్థితులు ఉంటుంది. అదే పరిస్థితి. అంటే మీకు ఇన్ని కిలోమీటర్లు కాదన్న. గత ప్రభుత్వంలో ఇలాంటి ఏమీ లేవు అసలు. మరి వీళ్ళు రేపు 5వ తారీఖు నుంచి పెడతారని ఆ న్యూస్ వచ్చింది బయటికి. ఏది ఈ జిల్లా వరకే దొలుకోవాలి, వేరే జిల్లాలు వెళ్ళకూడదు. అంతకుముందు ఎటు పడితే అటు వెళ్ళిపోయేవాళ్ళం. ఎవరో పట్టించుకునేవాళ్ళు కాదు. బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ పోలీసు వారు కానీ ఎవరో పట్టించుకోవాలి. ఈ ప్రభుత్వంలో కూడా మాకు అలాగా సడలింపు ఉంటే బాగుంటుందని నా కోరిక. మరి వేరే జిల్లాలకు వెళ్ళకుండా ఇక్కడే కోరుకుంటే మరి మీకు ఇబ్బంది కదా. అవునన్నా, ఇక్కడే అంటే ఏమో ఇబ్బందే కదా. ఇల్లేని గడిచితే గడవదు. ఇప్పుడు అంతకుముందు జగ్గైపేట వెళ్ళేవాళ్ళం, గోదావరి కూడా వెళ్ళేవాళ్ళం. రేపల్లి కానీ ఏంటి ఏలూరు కానీ తర్వాత ఎటు పడితే అటు వెళ్ళిపోయేవాళ్ళం. కిరాయిలు ఎటు వస్తే అటు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరి రేపు 5వ తారీఖు నుంచి అట్లా అని అంటున్నారు. మరి అది ఎంతవరకు గుర్తుగా నిజం తెలవట్లా. చాలా భయంగా ఉంది. ఎటు వెళ్ళాలని భయపడాల్సి వస్తుంది. కిరాయిలు లేవు దానికి తోడు. ఫస్ట్ చంద్రబాబు గారు ఎక్కినప్పుడు బాగున్నాయి, కిరాయిలు బాగున్నాయి, మాకంతా బాగానే ఉంది. అప్పుడు కూడా ఏం పట్టించుకోలే. సీఎం గారు అప్పుడు కూడా ఏం పట్టించుకోలే ఎంత ఇదిగా. ఇప్పుడేమో మరి లేనిపోయిన అన్నీ చెప్పుకొస్తున్నారు అని అంటున్నారు. కాబట్టి ఆటో తోలతాం కష్టమైపోతుంది. నాకు ఇది తప్పనిచ్చి వేరేది ఏం చేత కాదు. ఇప్పుడు నా భార్య పిల్లలను బతికించుకోవాలంటే ఆటో అయిపోతే నాకు గడవదు. ఇంట్లో కూర్చుంటే గడవదు. ఇంట్లో బాగానే నాకు పెరాలసిస్ వచ్చింది. పక్షవాతం పేషెంట్ని, బీపీ. 8 నెలలు ఇంట్లోనే పడుకున్నా. ఎవరు రూపాయి ఇవ్వాల. నా తెప్పలు నేనే పడి ఆ బండి రిపేర్ చేయించుకొని అవి చేయించుకొని వచ్చిన దానికి తోలుకుంటాను. అదే సంగతి. ప్రభుత్వం వారు మా యందు దయ ఉంచి కొద్దిగా సడలింపిస్తే మాకు బాగుంటుంది.